హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది. అది కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ మీరు అటెండ్ అవ్వకుండా డైరెక్ట్ గా అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ చదివినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే జాబ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి బీటెక్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చదివిన వాళ్ళకి, మనకి ఇంకా ఎంటీఎస్ జాబ్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. ఫైర్ మ్యాన్ జాబ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. మనకైతే ఇవి గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే మనకి రావడం జరిగింది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్మ్డ్ ఆర్డినెన్స్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో దీనికి ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే మనకి సంస్థ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళైతే డిఫెన్స్ సివిలియన్ పోస్టులకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అఫీషియల్ గా రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అన్నమాట ఇది. సో ఆల్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి సంబంధించి ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అనమాట, చేసుకోవచ్చు. తర్వాత మీకు 2 years పాటు ట్రైనింగ్ కూడా అయితే మీకు ప్రొబేషనరీ పీరియడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెటీరియల్ అసిస్టెంట్ అని చెప్పి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి, సివిల్ మోటార్ డ్రైవర్ అని చెప్పి, తర్వాత టెలి ఆపరేటర్ గ్రేడ్ ఫైర్ మ్యాన్, తర్వాత కార్పెంటర్, జాయినర్, పెయింటర్, డెకరేటర్, ఎంటీఎస్, ట్రేడ్స్ మేట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు 8 మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అన్ని కేటగిరీస్ లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే అన్ని రీజియన్స్ లో మనకి ఉండడం జరిగింది. సదరన్ రీజియన్ లో మనకి తెలంగాణలో కూడా అయితే ఉన్నాయన్నమాట, సికింద్రాబాద్ కి సంబంధించి. తర్వాత సౌత్ వెస్టర్న్ ఉన్నాయి, సెంట్రల్ వెస్ట్ ఉంది, ఇలా అన్ని రీజియన్స్ లో అయితే ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా మెటీరియల్ అసిస్టెంట్ జాబ్లకి అయితే మనకి మినిమం 18 years నుంచి 27 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అది కూడా మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేయొచ్చు అనమాట. అంటే మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీరు ఎలాంటి ఫీల్డ్ అయినా సరే పర్వాలేదు, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఇలా ఎలాంటిదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా 18 years నుంచి 25 years వరకు అప్లై చేయొచ్చు. దీనికైతే కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. దీనికైతే టైపింగ్ స్కిల్స్ కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. తర్వాత సివిల్ మోటార్ డ్రైవర్, దీనికి కూడా 18 నుంచి 27 years వరకు అప్లై చేయొచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే మీకు డ్రైవింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. 2 years ఎక్స్పీరియన్స్ కూడా డ్రైవింగ్ తో అయితే వచ్చి ఉండాలి. ఫర్ హెవీ వెహికల్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట ఫర్ దిస్ సివిల్ మోటార్ డ్రైవర్. సో డ్రైవింగ్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు డ్రైవర్ జాబ్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. టెలి ఆపరేటర్ గ్రేడ్ అని చెప్పించారు. 18 నుంచి 25 years ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయితే మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. కంపల్సరీగా ఇంటర్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే మీకు ఉండాలి కంపల్సరీ అని చెప్పి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ పీబీఎక్స్ బోర్డ్ ఎవరైతే వచ్చిందో, సో వాళ్ళైతే టెలి ఆపరేటర్ కి సంబంధించి జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. తర్వాత ఫైర్ మ్యాన్ జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 18 నుంచి 25 years వరకు ఉండడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు ఫైర్ మ్యాన్ జాబ్ కి. తర్వాత కార్పెంటర్, జాయినర్ అని చెప్పించారు. 18 to 25 years, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా అయితే కావాలన్నమాట. 3 years ట్రైనింగ్ సంబంధించి, లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఉంటే అప్పుడు మీరు ఈ కార్పెంటర్ జాబ్ కి అయితే అప్లై చేయొచ్చు. తర్వాత పెయింటర్ జాబ్ కూడా అయితే ఇచ్చారు. 18 to 25 years, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే 10th తర్వాత మీరు ఐటీఐ కూడా అయితే చేసి ఉండాలి. 3 years కి సంబంధించిన ఏదైనా ఐటీఐ సంబంధించి రిలేటెడ్ పెయింటర్ కి సంబంధించి, తర్వాత లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఎంటీఎస్ జాబ్లు కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 to 25 years ఎవరైనా సరే అప్లై చేయొచ్చు.
10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ మనకి డిజైరబుల్ అని చెప్పిచ్చారు. డిజైరబుల్ అంటే మ్యాండేటరీ ఏం కాదు. సో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు అనమాట. ట్రేడ్స్ మ్యాన్ మేడ్ అని చెప్పేసి ఇచ్చారు. 18 to 25 years 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించి ట్రేడ్స్ మ్యాన్ మేడ్ కి సంబంధించి ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే కొంచెం మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మ్యాండేటరీ అయితే కాదు, లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి నోట్ అని కూడా ఇచ్చారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిలీజ్ అయిన డేట్ నుంచి 21 days లోపల అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అఫీషియల్ గా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో SC, ST, OBC, PWD క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టు కూడా చూసుకుని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు ఆన్లైన్ లో అప్లై చేసేవాళ్ళు. సో వెంటనే లాస్ట్ డేట్ కంటే ముందర అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరిగింది. సో లాస్ట్ డేట్ మనకి 21 days లోపల ముందర అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆన్లైన్ లో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ ముందుగా మీరైతే PDFs చేసుకుని డైరెక్ట్ గా మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఈ అప్లోడ్స్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అనేవి. సో ఇవన్నీ కూడా చెక్ చేసి మీరైతే అప్లోడ్ చేయండి. తర్వాత ఫైనల్ గా ఆన్లైన్ లో సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. డిపెండింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ దాన్ని బట్టి అయితే మీకు వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ డైరెక్ట్ గా అప్లై చేసిన వాళ్ళందరినీ డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు వచ్చిన సర్టిఫికేషన్ బట్టి ఇలా అయితే మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో. అందుకనే తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట. ఒక జాబ్ ఉంటే ఆ ఒక జాబ్ కి 50 members దాకా మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి సివిల్ అండ్ మోటార్ డ్రైవర్, కార్పెంటర్ అండ్ జాయినర్, పెయింటర్, ఫైర్మెన్, ట్రేడ్స్మెన్ ఇవైతే ఒక జాబ్ కి 75 persons అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అదే మనకి మెటీరియల్ అసిస్టెంట్, టెలి ఆపరేటర్, MTS అయితే ఒక జాబ్ కి 50 members ని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా అయితే యాక్టివ్ గా ఉండేది చూసుకోండి. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ కి సంబంధించి సికింద్రాబాద్ నుంచి అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ తప్పకుండా వెంటనే జాబ్స్ వీడియోని చూడంగానే వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి మీరు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకునేప్పుడు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అయితే మీరు ఫస్ట్ మీరు ఆ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవాలి. అక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్ కి సంబంధించి మీరు లైన్ గా మీకు దగ్గరలో ఉండే సెంటర్ చూసుకుని మీరు అవైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ పోస్టింగ్ కూడా అయితే మీకు ఎక్కడ కావాలని కూడా అయితే మనకి ఏ రీజియన్ లో కావాలి, సౌత్ రీజియన్, సౌత్ వెస్ట్ లేకపోతే సెంట్రల్ అని చెప్పి అడుగుతారు. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే సో ఆ రీజియన్స్ కూడా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తప్పకుండా అడ్మిట్ కార్డ్స్ కూడా అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది సెంటర్స్ కి సంబంధించి. సో ముందరగానే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ డైలీ అప్డేట్స్ కోసం వెబ్సైట్ కూడా అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్ టెస్ట్ కి అయితే మనకి డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కి అయితే మీకు ముందు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో టైపింగ్ సంబంధించి తర్వాత ఎంట్రన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత OG అంటే డ్రైవ్ కి సంబంధించి అయితే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టెలి ఆపరేటర్ కి డైరెక్ట్ గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి అయితే ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. ఆ తర్వాత దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళే రిటర్న్ ఎగ్జామినేషన్ కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కార్పెంటర్ అండ్ జాయినర్ కి సంబంధించి కూడా వుడెన్ ఐటమ్స్ కి సంబంధించి కార్పెంటింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్. పెయింటర్ కూడా అంతే అనమాట. MTS జాబ్లకి అయితే డైరెక్ట్ గా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ మ్యాన్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఫిజికల్ సంబంధించిన యాక్టివిటీస్ అయితే చేయాల్సి ఉంటుంది, పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇలా మనకి ఎగ్జామినేషన్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అయిపోవడం జరిగింది. సిలబస్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ కి ఏ పోస్ట్ కి ఆ పోస్ట్ సిలబస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్, అవేర్నెస్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. లాజికల్ రీజనింగ్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఆ ఎగ్జామినేషన్ కి సంబంధించిన కూడా డీటెయిల్స్ ఇచ్చారు. మీరు అవన్నీ చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. పోస్టింగ్ అయితే మనకి ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ కూడా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ రీజియన్ ఏ పోస్ట్ కావాలని చెప్పి
సో అది కూడా ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే అఫీషియల్గా ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇవాళ నుంచి అయితే స్టార్ట్ డేట్ అనమాట. సో అంటే 2 డిసెంబర్ 2024 నుంచి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి ఇవాళ నుంచి అయితే స్టార్టింగ్ రోజు అనమాట. లాస్ట్ డేట్ అయితే 22 డిసెంబర్ 2024 కల్లా అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఆ లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి కనబడుతుంది. సో మీరు ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరైతే అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే అకౌంట్ క్రియేట్ చేయడానికి అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ అయితే మీరు జెంట్స్ అయితే మిస్టర్ పెట్టండి, లేడీస్ అయితే మిస్ పెట్టండి. తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ నేమ్, మీ సర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు క్యాప్చా అయితే మీకు ఎక్కడ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి రిజిస్టర్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అవడానికి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మరి ఫస్ట్ మీరైతే లాగిన్ నేమ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాగిన్ నేమ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ మీద అయితే రావాల్సి ఉంటుంది. సో మీకైతే అప్లై చేసుకోవడానికి మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ నేమ్ కూడా అయితే వస్తుంది అనమాట పైన. సో అప్లికేషన్ నెంబర్ అని చెప్పి వస్తుంది. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ మీరైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అది కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు అక్కడ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అప్లోడ్ చేయమని అడగడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతుందో ఆధార్ కార్డ్ అని చెప్పి, లేకపోతే మీ మార్క్స్ సర్టిఫికేట్ గురించి అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అదర్ డీటెయిల్స్ అవి కూడా అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత ఫైనల్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్లో అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి లాస్ట్కి డిక్లరేషన్లో అయితే మీరు మీకు సంబంధించిన ఆ ఎగ్జామ్ టెస్ట్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో ప్రిఫరెన్సెస్ అయితే అడగడం జరుగుతుంది. సో తర్వాత మీరు రీజియన్లో కూడా అయితే మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలని చెప్పి రీజియన్స్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సౌత్ లేకపోతే సౌత్ వెస్ట్ సెంట్రల్ అని చెప్పి, సో అది కూడా సెలెక్ట్ చేయండి. సో మనకి ఎగ్జామినేషన్స్ అయితే అవుట్ ఆఫ్ స్టేట్లో అయితే ఉన్నాయన్నమాట, మన స్టేట్లో అయితే లేవు. సో అది చూసుకుని మీకు దగ్గరలో ఉండే పొజిషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫైనల్గా మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ పర్మనెంట్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో. సో మీకు జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ 2 years పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.